పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీరవోలు శోభరాణి, బీరవోలు రవీంద్రరెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే, చెప్పండి, మీరు సర్పంచం గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? ఎలాంటి అభివృద్ధి పనులు అంటే ఫస్ట్ గెలిపించుకున్న తర్వాత సోలిపేట గ్రామ ప్రజలకు నా కృతజ్ఞతలు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి వాళ్ళ కష్టంతోనే మేము గెలవడం అనేది, వాళ్ళు ఓటేసి గెలిపిస్తేనే కదా వాళ్ళు ఏమైతే కోరికలు కోరుతారో అవి నెరవేర్చడానికి ఎల్లవేళలా పొద్దున కానీ రాత్రి కానీ ఎనీ టైం అవైలబుల్ ఉండి వాళ్ళ కోరికలను తీర్చడమే మా లక్ష్యం. ఓకే మేడం, నిరంతరం ప్రజలలో ఉండి నిరంతరం ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిరంతరం ఎల్లవేళ ఏ టైం అయినా రావచ్చు, మన సమస్యలు చెప్పొచ్చు అని మేడం గారు చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు గ్రామ అభివృద్ధికి ఏ విధంగా సహాయపడతారు? ఇంతకుముందుకి ఏ గ్రామం చేసి ఓకే మీరు చెప్పండి సార్. ఫస్ట్ 2013లో మేము ఈ మేడం గారే సర్పంచ్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచినాము. అప్పుడు కూడా వీళ్ళంతా మద్దతు ఇచ్చి వీళ్ళంతా కోఆపరేషన్తో వీళ్ళంతా సహాయ సహకారాలతో గెలిచినాము. అప్పుడు విలేజ్కి వస్తున్నాం అంటే మనకు కాంపౌండ్ చెట్టు తప్ప ఇంకా వేరే అవపడపోయింది. అలాంటిది మేము వచ్చిన తర్వాత వాళ్ళ సహకారంతో మేము వచ్చిన తర్వాత రోడ్లు వేయటం జరిగింది, డ్రైనేజ్ సిస్టమ్ వేయటం జరిగింది, వీధి లైట్లు, కరెంటు మొత్తం ఫుల్ వాటర్ 24 hours వాటర్ సెట్ చేసినాము. స్కూల్ ఉంటే స్కూల్ రిపేర్ చేయించేసినాము. మళ్ళీ పోతే ఇది వైకుంఠ ధామ్, మళ్ళీ పోతే ఇవి మళ్ళీ పోస్ట్ బతుకమ్మ ఘాటు, మళ్ళీ దీని పోస్ట్ ఆఫీస్ కాదు, ఇదమ్మా బతుకమ్మ ఘాట్ కాదు, పశువుల వైద్యశాల. ఇలా పోతే రోడ్స్ అన్నీ మొత్తం రోడ్స్ అన్నీ ఎన్ని విధాలు ఉన్నాయి, రోడ్స్ అన్నీ టోటల్గా అంటే 100% రోడ్లు తయారు చేసేటం. 100% టోటల్ సీసీ రోడ్స్ 100% సీసీ రోడ్లు వచ్చినాయి. ఆ వేదిక కట్టించినాం, కళావేదిక మా సొంత పైసలతో ఇచ్చినాం, మా ఓన్ సొంత నిధులతో కట్టిపించినాము. జిమ్ మాత్రం గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి కొట్లాడి ఈ ఊరిని బాగా చేసి విలేజ్ని బాగా చేసేందుకు గవర్నమెంట్తో ఫైట్ చేసి ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కొని దాదాపు రోడ్లు మొత్తం అన్నీ 100% రోడ్లు, డ్రైన్స్, మళ్ళీ బతుకమ్మ ఘాటు, మళ్ళీ ఫంక్షన్ హాల్ ఏది ఫంక్షన్ హాల్ వదిలిపెట్టిన ఫంక్షన్ హాల్ని 2 రూమ్లు వేసి వదిలిపెట్టిన. ఇప్పుడు ఎవరైతే పోటీ చేసి చేయబోతుండో అతను అంటే వాళ్ళు ఒక 2 రూమ్లు వేసి వదిలిపెట్టిన దాన్ని ఫంక్షన్ హాల్ని మొత్తం 2 రూముల్ని ఫంక్షన్ హాల్ తయారు చేసి దానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చేసి ఫంక్షన్ హాల్గా తయారు చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాం. ఎస్సీ కమిటీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసినాము. బతుకమ్మ ఘాటు, ఒక బతుకమ్మ ఆడుకుంటేందుకు పోవాలంటే ఇట్లా బట్టలు లేపట్టుకొని బురదలు నడుచుకునే పోయే రోజులు వచ్చినాయి. అప్పుడు 2014లో మేము గెలవ ముందు, మేము వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే సర్పంచ్ మా మేడం మేము వచ్చిన తర్వాత అది 12 feet ఇది కాంక్రీట్ రోడ్ వేయించేసి బతుకమ్మ ఘాట్ సపరేట్ చేయించేసి, బతుకమ్మ ఘాట్ చూడండి మీరు చూస్తే కోలను గిట్ట అంతా తయారు చేసి బ్రహ్మాండంగా ఆడుకుంటట్టు వాళ్ళకు పర్ఫెక్ట్గా మంచిగా అన్ని హంగులతో బతుకమ్మ ఘాట్ తయారు చేసి వాళ్ళకు గ్రామ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసేసినాము. ఇక పోస్ట్ ఆఫీసు మా నిధులతోని మా అన్నదమ్ములం కలిసి ఒక 10 లక్షల దానికా 10 లక్షల లోపు దానికి పోస్ట్ ఆఫీసు మేము కార్యాలయం కట్టించి మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. అది మా సొంత నిధులతోని ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అది కూడా ఇప్పుడు ఒకతను ఇక్కడ దాన్ని కడుతుంటే కూడా ఇబ్బంది పెట్టి హైకోర్టు నుంచి ఆర్డర్ తెస్తే కూడా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసి నేను పోయి హైకోర్టుని క్యాన్సిల్ చేయించేసి అది ప్రైవేట్ ల్యాండ్ అంటే కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని చూపెట్టి దానికి వచ్చేసి మన ఎంపీడీఓ గారిని మళ్ళీ తీసుకొచ్చి మనం చూపెట్టేసి వాళ్ళంతా టోటల్గా వాళ్ళతో మనం ఇన్స్పెక్షన్ చేయించేసి రిపోర్ట్ తీసుకుపోయి మనం హైకోర్టులో చేసి మనం ఆర్డర్ తెచ్చి మొత్తం టోటల్గా మనం తయారు చేసి మనం కట్టిపించి హ్యాండ్ ఓవర్ మొత్తం కంప్లీట్ కట్టిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు అందరు కానీ పోస్ట్ ఆఫీసులో ఏనాడు ఒక పిల్లి కనుక 7 ఇళ్ళు తిప్పినట్టు నెలకు 2 ఇళ్ళు, నెలకు 2 నెలల తర్వాత ఒక ఇల్లు, 2 నెలల తర్వాత ఒక ఇల్లు, ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే పాపం వాళ్ళు బాధపడరు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ పోతే అది అరపల్లి పోవాలి, అరపల్లి పోతే 200 రూపాయలు ఫోన్ రాన్ అవుతుంది. మరి మాకు వచ్చే 2000 రూపాయలు ఎట్లా సార్ అంటే మా అన్నదమ్ములతో కూర్చుండబెట్టి దానికి ఎంత అమౌంట్ అవుతుంది ఇట్లా మా దగ్గర కూడా కొంతమంది సంపసత్తయ్య పెద్ద మనిషి మన నరసింహ గారు, చంద్ర, మళ్ళీ పోతే శ్రీరాములు,
ఈ మన తలా నాగ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, బొడ్డు శ్రీ వీళ్ళంతా పెద్ద మనుషులు అంతా కలిసి చేసేయండి. ఈ పెద్ద మనిషి మన సైడు సైదులు సార్ పెద్ద మనిషి ఈ 60 ఏళ్ళ ముసలోళ్ళు వేలే విలేజ్ పోయి మనం రావాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా చేయంటే అది గవర్నమెంట్తో వచ్చేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. కాబట్టి మా అన్నదమ్ములతో మా నాన్నగారు సిపిఎం లీడర్ ఉండే, ఆయన కూడా మొత్తం బలిగిన వర్గాలకు ఆయన మొత్తం సేవ చేసి ఆయన జీవితాన్ని మొత్తం త్యాగ చేసి మా అమ్మమ్మ ఇచ్చిన 3 ఎకరాలు కూడా అమ్మి వాళ్ళకు ఫ్రీ పట్టాలు చేపించేసిండు. అది అందరికీ తెలుసు. ఇక్కడ అదే బాటలో కొనసాగుతున్నా నేను, ఇంటికి పెద్ద బట్టి అదే బాటలో నేను మా నాన్నగారి ఆశయాలతో కొనసాగుతున్నా. అయితే వీళ్ళంతా కలిసి చెప్పి ఏంటంటే ఇది ఒకటి కానీ అయితే ఉండు అయితే ఆ పోస్ట్ ఆఫీసు కడితేందుకు కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాదు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఎన్నో అసలు ఇబ్బందులు పెడితే కూడా నేను ఆ ఇబ్బందులు ఎదుర్కొని నేను డిపిఓ గారితో చెప్పి డిపిఓ గారితో నేను ఇన్స్పెక్షన్ చేపించేసి అది గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కాదు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి కట్టి ఈ జనానికి అంకితం చేసి ఈరోజు మంచి కూర్చొని ఎట్లుందమ్మా ఇప్పుడు. అప్పుడు రోజు 2 నెలలకు ఇంటికి పోతే ఆ ఇంటి వాళ్ళు మీరు దగ్గుతుండ్రు తుమ్ముతుండ్రు వెళ్ళని పోతే ఎవరైతే పోస్ట్ మాస్టర్ ఉండో పోస్ట్ మాస్టర్ సార్ నేను ఇక్కడ తీసుకుపోయి 60 రూపాయలు పడేస్తానంటే మేము సదుద్దేశంతో మా నాన్నగారి పేరు మీద పోస్ట్ ఆఫీసు ఒక 8 లక్షలు పెట్టి 8 నుంచి 10 లక్షల లోపు పెట్టి గవర్నమెంట్కి అంటే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో కూర్చొని మంచిగా వాళ్ళకు పెన్షన్ తీసుకుంటుండ్రు. అట్నే వేదిక కూడా 3-4 లక్షలు పెట్టి వేదిక కట్టించిన వాళ్ళకి. ఎందుకంటే ఊళ్ళో ఎవరైనా వస్తారు, ఇంకా ఏదైనా ఉంటే మీటింగ్లు సంఘ బంధువులు కూర్చొని మాట్లాడుకుంటేందుకు ఎదురుగా ఉంది ఆయన తెలుసు. అంబేద్కర్ విగ్రహం మా నాన్నగారు మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల మంచి కమ్యూనిస్ట్ పార్టీ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, దానికే కట్టుబడి ఉండు. ఆయన చేసిన జీవితాంతం మొత్తం ఆయనకి దానికే పెట్టిన పేదలకు చేసిండు ఆయన. అలాంటి వ్యక్తి జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతో మేము కూడా ఏం చేసామంటే మన అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టించాం. దానికి కూడా దాదాపు 2-3 లక్షల దానికి 2.5 నుంచి 3 లక్షల దానికి ఖర్చు పెట్టేసినాం. నీళ్ళ ప్లాంట్ పెట్టేసినాము మా నాన్నగారి పేరు మీద. ముఖద్వారం ఏంటంటే మా ఊరికి వచ్చి పోతుంటుంటే క్రాస్ అయిపోతుండ్రు విలేజ్ పేర్లకి, అది ముఖద్వారం మనకు 2.5 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టాము. అయితే ఇప్పుడు రేపు మళ్ళీ గెలిచిపోతే మనం చేయవలసింది ఏంటంటే ఒక అతను అంటాడు 3వసారి కూడా గెలిచినంటే మా మేడం 2 సార్లు గెలిచింది, 2 సార్లు పనులు చేస్తేనే గెలుస్తారు. పనులు చేయండి ఎవరు ఓటేరు, ఇంతమంది మన పనులు చేయండి ఎందుకు ఓటే చెప్పు. పనులు చేసినాము చేయబోతాము, ఇంత హార్డ్ వర్క్ చేసాం కాబట్టి అడిగే రైట్ మాకే ఉంటుంది. ఇంత పని చేసేవాడికి అడిగే రైట్ ఉంటుంది, పని చేయడానికి అడిగే రైట్ ఉంటుంది. 3వసారికి అడిగాం, ఒకసారి 3వసారి కూడా మీరంటే 3వసారి పని చేసాము, 2వసారి పని చూపెట్టాం. ఇక్కడ బురద నడుస్తేందుకు రోడ్లు లేకుండా అడగండి, వాళ్ళు ఎదురునే ఉండు. ఇక్కడ డ్రైన్స్ లేకుండా వాటర్ ఉండే రోడ్లు లేవు, నడుస్తుంటే ఆడంగా పోతుంటే ఇట్లా వాళ్ళు బతుకమ్మ ఆడతారు, ఆ పెద్దమ్మ బతుకమ్మ ఆడుతుంది, అడగండి వాళ్ళని. ఇట్లా పట్టుకోపోతుండే పైకి పట్టుకోపోతుంటే బురదలో పోతుండే ఆడాలంటే చెర్ల తీసుకుపోయి ఊగిన ఇట్లా పోయినా నైట్లో ఏమైనా కరుస్తాయని ఆడ పడేసి అసలు ఇవాళ బతుకమ్మ ఘాటు మీకు చూడండి, బతుకమ్మ ఘాటు కోలోని గీలండి. శిరీష మేడం వచ్చి అసలు తెలంగాణలో ఈ విధంగా లేదని చెప్పి శిరీష మేడం తెలుసుగా మీకు. అట్లా చాలా అంటే దాదాపు ఒక గ్రామానికి ఎన్ని వసతులు ఎన్ని సౌకర్యాలను అన్ని సౌకర్యాలు వాళ్ళకి జనానికి అందుబాటులో తెచ్చినాం. బ్రహ్మాండంగా అన్ని గుళ్ళకు దానికి దీనికి ఎవరికి ఏది కావాలన్నా మా వంతు మేము సహకారం చేసుకుంటూ వచ్చినాము. చేసిన చేపట్టే ఈరోజు మేము అడుగుతేందుకు వచ్చినాము. 3వసారి కూడా మేము అడుగుతేందుకు వచ్చినాము, మాకు రైట్ ఉంది. తల్లిలాగా అందరిస్తారు. ప్రతి విషయంలో కూడా ప్రతి కష్టంలో కూడా అమ్మ అని పిలిస్తే మా వెంట ఉండి ప్రతి పనిని సఫలం చేసినారు. మాకు బతుకమ్మ కుంట వేయించిండు, గంధ్రాయ ఇప్పుడు అది కట్టించిండు, ఇది కమిటాలు కట్టించారు, చాలా చాలా అభివృద్ధి పనులు చేసిండు. కాబట్టి మళ్ళీ మా సార్కే ఓటించి మేము ఈ బ్యాట్ గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకుంటాం, మేము ఏకగ్రహంగా వాడుకుంటామని అమ్మలాగా ఆదరిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మీకు తల్లి బిడ్డలాగా వాళ్ళని ఆదరిస్తామని మా ఓటు అమూల్యమైన ఓటు సార్కే వేసి గెలిపిస్తామని మా నమ్మకం. అన్ని చాలా చేసిండండి సారు. మాకు దేవుని గుళ్ళు కట్టించిండు, ముత్యాల మేము బోనం ఎత్తుకొని పోవాలంటే మాకు అంత గడ్డి కంపోని మా చెట్లు అన్నీ మంచిగా చేసి మాకు గుడి కట్టించిండు. మాకు సావర్లచ్చమ్మ గుడి అంటే గింతంత బండండి, కొంచెం బండ వేసుకొని గింతంత దేవుని నిలబెట్టుకున్నాం. అటువంటి దేవుణ్ణి పెద్దగా గుడి కట్టించిండు. మాకు గుడి కట్టిస్తే మేము 3 సంవత్సరాలు పండుగ చేసుకున్నాం. పండుగ కూడా మాకు సాయం అయ్యింది. అదే చెప్ప గెలిపిస్తాం సార్, మేము సార్ని బ్యాట్ గుర్తుకేస్తాం సారు. దాత వీరవేలి రవీందర్ రెడ్డి గారు
100కు 100% మొత్తం పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకా కొన్ని మిగిలిపోయిన పనులు ఒక 60 ఇందిరమ్మ ఇల్లు రావాలి. 60 మందికి ఎవ్వలకు కట్టుకుంటే వాళ్ళకల్లా ఇల్లు ఇవ్వాలి. గెలిచిన తెల్లారి ఫస్ట్ మేడం గారు పెట్టేది ఇందిరమ్మ ఇళ్ళ మీద సంతకం పెట్టాలి. పొంగులేటి సీనన్న కాడికి పోవాలి. నేను వస్తా కార్యకర్తగా, మీరు నాయకుల లెక్క పోవాలి. 60 ఇల్లు తేవాలి. ఇల్లు రాలేదన్న వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఎంతమంది పేదలు ఉన్నా ఆ నీళ్లు తేవాలి, ఇల్లు కట్టియాలి. బడి కట్టించిండు, గుడి కట్టించిండు, దేవుని గుడి, బతుకమ్మ కుంట కట్టిండు, బస్ స్టాండ్ కట్టిండు, అంబేద్కర్ పెట్టిండు, అంబేద్కర్ విగ్రహం, పోస్ట్ ఆఫీస్ చేసిండు. ఇప్పుడు ఓట్లు అడుగుతుండు సారు. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన సార్కు ఓట్లేసి ఆయన రుణం తీసుకోవాలి. మన గ్రామానికి మంచి చేసిండు కాబట్టి మంచి చేసే నాయకుడు ఇంకా 10 సార్లైనా, ఇంకా 10 సంవత్సరాలైనా ఉండాలి. ఊరిని మంచిగా తీర్చిదిద్దాలి. 1 రూపాయి తినలే, ఒకరికి పంచాయతీ పెట్టేయాలి, ఒకరికి కొట్లాట పెట్టేయాలి. మంచి చేసిన నాయకుడు, చాలా మంచి మనసు ఉన్న నాయకుడు. ఆయనకు ఇప్పుడు పదవి అని ఒక పేరు ఒకటే కానీ సంపాదించుకునేది ఏం లేదు. పదవి ఒకటే, అది ఉంటే చాలు నాకు. ఆయనకు చేసుకునే పనులు బొచ్చడు ఉన్నాయి. వదిలిపెట్టుకొని గ్రామాన్ని నమ్ముకొని ఉన్నప్పుడు గ్రామ ప్రజలందరూ మంచిగా బ్యాటు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను అందరినీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. 3 రంగుల జెండా, 3 రంగుల జెండా. శోభారాణి గారి బ్యాట్ గుర్తుకే